హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కొత్తగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రి ప్రారంభమైంది. ఈ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఆసుపత్రితో కలిపి దేశంలో ఉన్న మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కు చేరిందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రారంభించిన ఈ ఆసుపత్రి దేశంలోనే అత్యంత ఎత్తైన ఆసుపత్రి భవనాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 550 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రిలో అత్యాధునిక టెక్నాలజీ సదుపాయాలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో 5 సెకండ్లలోనే గుండె స్కానింగ్ పూర్తి చేసే అత్యాధునిక ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అదేవిధంగా 640 స్లైస్ సిటీ స్కాన్ టెక్నాలజీతో మరింత స్పష్టంగా, వేగంగా, ఖచ్చితమైన రిజల్ట్స్ వచ్చేలా ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చినట్లు మెడికవర్ ఆసుపత్రుల ఎండీ జి అనిల్ కృష్ణ చెప్పారు. స్థాయిలోనే మెడికవర్ హాస్పిటల్స్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం దక్కింది. ఈరోజు మెడికవర్ హాస్పిటల్స్, మెడికవర్ యాజమాన్యము మానవీయ కోణంలో వృత్తిని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ దేశంలో అత్యంత వేగంగా 2వ తరం ఈరోజు వైద్యంలో రాణించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 25th హాస్పిటల్ని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. Landmark and a milestone achievement for Medicover Hospitals. It is the 25th hospitals and it is almost 12 years of journey where we started in 2014, and as we are showing our journey, CM Garu has said your hospital has started with the formation of Telangana. Proud to be proud of that, and it was the Telangana's success. Medicover's growth is also the same. We now operate in 25 hospitals and 25 hospitals in 4 states. The roots are still strong with Hyderabad and Telangana. The infrastructure it has, and if you see the 640 slice CT, 1 or 2 across the country, and first time in the Telangana, a cardiac 1.5 MRI. You mentioned the equipment, they have the best. For the breast cancer screening, you have the digital mammography, and it doesn't miss even the minutest of the breast cancers.